హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం పైథాన్లోని డెసిషన్ మేకింగ్ ఎలా తీసుకుంటామో చూద్దాం. ఈ డెసిషన్ మేకింగ్, లూపింగ్ ఈ వీడియోలో నేను మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎగ్జాంపుల్తోని మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇది పైథాన్లోనే కాదు, సి కానీ C++ కానీ ఎందులోనైనా డెసిషన్ మేకింగ్, లూపింగ్ ఒకలాగే ఉంటుంది. ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా అందులో డెసిషన్ మేకింగ్ అనేది చాలా అవసరం. ప్రస్తుతానికైతే మనం ప్రోగ్రాంలోని ఒక పర్టికులర్ బ్లాక్ని దాని మీద కదా డెసిషన్ తీసుకోవాలనుకుంటున్నాం. ఆ పర్టికులర్ బ్లాక్ యొక్క డెసిషన్ తీసుకోవడానికే మనము డెసిషన్ మేకింగ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఆ కండిషన్ అనేది చెక్ చేసుకొని డెసిషన్ మేకింగ్ చేస్తుంది కాబట్టి ఆ కండిషన్ అనేది ఒక బ్యాక్ బోన్ లాంటిది అనమాట. ఈ బ్లాక్ అనేది మనం డిఫైన్ చేయడానికి పెరాన్సిస్ అనేది మనం యూజ్ చేయట్లేదు. అదే సిలో కానీ C++లో కానీ మనం పెరాన్సిస్ యూజ్ చేస్తున్నాం. మీకు డీటెయిల్గా అవ్వాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ వైజ్గా మనం చూసుకుని వద్దాం. ఫస్ట్ వన్, ద ఇఫ్ స్టేట్మెంట్. ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఏంటి ఫస్ట్ చూద్దాం. ఈ ఇఫ్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే మనం ఏదైతే ఒక కండిషన్ తీసుకున్నామో, ఇఫ్ ఆ కండిషన్ అనేది ట్రూ అయితే ఆ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు కండిషన్ అనేది ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది ఆ బ్లాక్ నుంచి. ఇది ఇఫ్ స్టేట్మెంట్. దీనికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే ఇక్కడ చూస్తే దాని సింటెక్స్ అనేది ఇఫ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఎక్స్ప్రెషన్ ఇస్తాం స్టేట్మెంట్. ఇప్పుడు ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి నెమ్ ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ద నెంబర్. మనం ఏదైతే ఇస్తున్నామో అది ఎంటర్ చేసుకోవాలి నెంబర్. ఇఫ్ నమ్ అనేది %2 ఈక్వల్స్ టు 0, ఇది కండిషన్. ఇఫ్ లోపల ఎక్స్ప్రెషన్, ఇది ఎక్స్ప్రెషన్ అంటాం ఆర్ కండిషన్ అని కూడా అనొచ్చు. అది ట్రూ అయితే అప్పుడు ప్రింట్ చేయాలి నెంబర్ అనేది ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ అని ఇచ్చాం కదా. ఆ నెంబర్ అనేది మనం ఏదైతే ఎంటర్ చేసామో అది ఇఫ్ నమ్ %2 ఈక్వల్స్ టు 0. నెమ్ %2 నెమ్ని డివైడ్ చేస్తే 2తోని ఈక్వల్స్ టు 0 వస్తే అది ఆ నెంబర్ అనేది ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకు అవుట్పుట్ అనేది ఏమొస్తుంది, ఎంటర్ ద నెంబర్ అని వస్తుంది. సో మనకి ఏం కావాలి, ఏదో 12 ఎంటర్ చేసాం అనుకోండి. 12 ఎంటర్ చేస్తే మనకి నెంబర్ అనేది ఈవెన్, ఎందుకంటే 12 2తో డివైడ్ అయ్యాక ఈక్వల్స్ టు వస్తుంది, ఈక్వల్స్ టు 0. సో అదే మాడ్యూల్ డివైడ్ కాదు, మాడ్యూల్ అయ్యాక మనకి 0 వస్తుంది. సో ఈ నెంబర్ అనేది ఈవెన్ అని చెప్పొచ్చు. ఇది ఒక ఎగ్జాంపుల్. మనం ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ మనకి ఏ అనేది ఒక వాల్యూ A, B, C తీసుకున్నాం. ఏ అనేది గ్రేటరా, B అనేది గ్రేటరా, C అనేది గ్రేటరా చూడాలన్నమాట. ఏది లార్జెస్ట్ నెంబర్ అని చెప్పడానికి లార్జెస్ట్ ఆఫ్ 3 నెంబర్స్కి ప్రోగ్రామ్. ఇప్పుడు మనం టైప్ చేద్దాం. A ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ A, ఇంట్ ఇన్పుట్ ఎంటర్ B, C ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ C టైప్ చేసేసాం. ఇఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B అండ్ A ఈజ్ లెస్ దాన్ C, ఏ అనేది B కన్నా ఎక్కువ, C కన్నా ఎక్కువ, A ఈజ్ గ్రేటర్ దాన్ B, A ఈజ్ గ్రేటర్ దాన్ C, B కన్నా C కన్నా ఎక్కువ అయితే ఏ అనేది లార్జ్ అని ప్రింట్ చేయాలి. అదొక కండిషన్. అలా కాలేదంటే నెక్స్ట్ కండిషన్కి వస్తుంది. ఇఫ్ B ఈజ్ గ్రేటర్ దాన్ A, B ఈజ్ గ్రేటర్ దాన్ C అయితే B ఈజ్ లార్జెస్ట్ అని ప్రింట్ చేస్తుంది. అది కూడా కాలేదు. ఇఫ్ C ఈజ్ గ్రేటర్ దాన్ A అండ్ C ఈజ్ గ్రేటర్ దాన్ B, ప్రింట్ C ఈజ్ లార్జెస్ట్. మనకి ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ఫస్ట్ A ఈక్వల్స్ టు ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చినప్పుడు మనకి ఎంటర్ A అని వస్తుంది. ఏ వాల్యూ ఎంటర్ చేసాం, నెక్స్ట్ B వాల్యూ ఎంటర్ చేసాం, C వాల్యూ ఎంటర్ చేసాం. సో అక్కడ అది కండిషన్ చెక్ చేసుకొని C ఈజ్ లార్జెస్ట్ అని చూపిస్తుంది. ఇది ఇఫ్ స్టేట్మెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ అనేది ఏంటంటే ఎల్స్ అనేది ఇఫ్ బ్లాక్లోనే ఉంటుందన్నమాట. ఇఫ్ అలా అయితే మనకు చూపించాం ఇందాక దాంట్లో ఏంటి, లార్జెస్ట్ నెంబర్స్లోని ఇఫ్ A ఈజ్ గ్రేటర్ దాన్ B అండ్ A ఈజ్ గ్రేటర్ దాన్ C అయితే ప్రింట్ A ఈజ్ లార్జెస్ట్ అని చూపించాం. ఎల్స్ కండిషన్ చెక్ చేయమని అక్కడ చెప్పలేదు. అలా కాకపోతే ఇంకో ఇఫ్ చూస్తున్నాం, ఇంకో ఇఫ్ కండిషన్ చూసాం. ఇక్కడ ఇఫ్ ఎల్స్లో ఏంటి, మనం ఇఫ్ చూసాక ఎల్స్ అనే కండిషన్ చెక్ చేయాలి. ఈ రెండు కూడా కాకపోతే అప్పుడు బయటకు వచ్చేస్తాం లూప్ నుంచి. ఈ డయాగ్రామ్లో చూడండి, మనం కండిషన్ అనేది ఇచ్చాం. కండిషన్ అనేది ఇఫ్ కండిషన్ ఈజ్ ట్రూ అయితే ఇఫ్ బ్లాక్లో ఉంటుంది, కండిషన్ ఫాల్స్ అయింది అంటే ఎల్స్ బ్లాక్కి వెళ్తుంది. ఎల్స్ బ్లాక్ నుంచి మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఈ రెండు కాకపోతే పూర్తిగా బయటకు వచ్చేస్తుంది. సో దీని ఎగ్జాంపుల్ చూస్తే ఏజ్ అంటే ఇప్పుడు ఓట్ వేస్తారు కదా, ఓటు వేసేటప్పుడు 18 years దాటిన వాళ్ళకే ఓటర్ ఐడి అనేది ఉంటుంది. సో దాన్ని చెక్ చేయాలంటే ఎలిజిబులా కాదా అని చెక్ చేయాలంటే ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ ఏజ్ ఈక్వల్స్ టు ఇంట్, అది ఇంటీజర్ ఇస్తున్నాం కాబట్టి ఇన్పుట్ అనేది ఏంటి, ఎంటర్ యువర్ ఏజ్, ఇది ఇన్పుట్ అనేది ఇస్తున్నాం. నెక్స్ట్ ఇఫ్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 18 అయితే యూఆర్ ఎలిజిబుల్ టు ఓట్. అలా కాలేదు అంటే అప్పుడు ఎల్ స్టేట్మెంట్కి వస్తుంది. ప్రింట్ సారీ యూ హ్యావ్ టు వెయిట్ అని చెప్పి ఇచ్చాము, లేదా యూ ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అలా అయినా మనం ఇవ్వచ్చు. ఇది ఇఫ్ ఎల్స్. నెక్స్ట్ ఎల్ ఇఫ్ అనేది ఏంటంటే
ఎల్సిఫ్ అలా ఎన్ని ఎల్సిఫ్లైనా ఇచ్చుకోవచ్చు. ఒక ఇఫ్ ఉంటుంది, ఒక ఎల్స్ ఉంటుంది, మధ్యలో ఎన్ని ఎల్సిఫ్లైనా ఇవ్వచ్చు. ఇది ఎలిఫ్ స్టేట్మెంట్. ఈ ఎలిఫ్ అనేది మనం వాడేటప్పుడు మన నీడ్ అనేది ఎంతవరకు అయితే అవసరమో అంతవరకు వాడతాం అనమాట, మనం అనుకున్నది వచ్చే వరకు. ఇప్పుడు ఈ డయాగ్రామ్లో చూస్తే ఫస్ట్ కండిషన్ ఇచ్చాం, ఆ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, నెక్స్ట్ కండిషన్ అలా ఎన్ని కండిషన్స్ అయితే అన్ని కండిషన్స్. అలా లాస్ట్ ఈ 3 కండిషన్లు ఏదైతే ఎగ్జిక్యూట్ అయిందో అది నెక్స్ట్ స్టేట్మెంట్కి ఇండికేట్ చేస్తుంది అనమాట. మనకి దీని సింటాక్స్ చూస్తే ఇఫ్ ఎక్స్ప్రెషన్ 1 అనేది చూపించాం. ఎక్స్ప్రెషన్ 1లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎలిఫ్ ఎక్స్ప్రెషన్ 2 బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్, ఎలిఫ్ ఎక్స్ప్రెషన్ 3 బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్. ప్రతి దాంట్లో బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. ఈ ఎలిఫ్ అనేవి ఎన్నైనా ఉండొచ్చు, ఒక ఇఫ్ ఒక ఎల్సే ఉంటుంది. దీని ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక నెంబర్ ఇచ్చి అది ఈక్వల్స్ టు 10, ఈక్వల్స్ టు 50, ఈక్వల్స్ టు 100 ఏదైనా అవుతుందా, సాటిస్ఫై అవుతుందా అని కండిషన్ మనం చెక్ చేయాలి ఇందులో. ఇప్పుడు చూసుకుంటే నెంబర్ ఈక్వల్స్ టు ఇంట్ లోపల ఇన్పుట్ అనేది ఏది ఇస్తుందో ఎంటర్ ద నెంబర్, ఏదైతే ఒక నెంబర్ ఎంటర్ చేస్తాం. ఇఫ్ నెంబర్ ఈక్వల్స్ టు 10 అయితే నెంబర్ అనేది ఈక్వల్స్ టు 10 అని ప్రింట్ చేస్తాం. అలా కాలేదు, అప్పుడు ఇఫ్ ఎల్సిఫ్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఈక్వల్స్ టు 50, అప్పుడు మనం ఏదైతే నెంబర్ ఎంటర్ చేస్తే అది 50 అయితే నెంబర్ ఈక్వల్ టు 50 అంటాం. ఎలిఫ్ నెంబర్ ఈక్వల్స్ టు 100 అయితే నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 100. అదేది కాలేదు, అప్పుడు ఏం చేస్తాం, ఎల్ స్టేట్మెంట్ వాడి ప్రింట్ నెంబర్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 10 ఆర్ 50 ఆర్ 100 ఇవేవి ఈక్వల్ కాలేదు అని ప్రింట్ చేస్తాం. ఇది దానికి ఎగ్జాంపుల్. ఇది ఇఫ్ స్టేట్మెంట్స్, ఎల్సిఫ్, ఎలిఫ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ చూస్తే ఇవన్నీ కూడా డెసిషన్ మేకింగ్ కదా. నెక్స్ట్ లూపింగ్ చూద్దాం. లూపింగ్ అనేది మనకి సిలో కానీ C++లో కానీ ఎక్కడ చూసినా 3 టైప్స్, ఫర్, వైల్, డూ వైల్. ఈ 3 లూప్స్ అనేవి మనం ఈజీగా వాడుతున్నాం ఎక్కడైనా. లూపింగ్ కాన్సెప్ట్ అనేది మనం ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే, ఒక స్టేట్మెంట్ మనం ఒక 1000 టైమ్స్ ప్రింట్ చేయాలంటే మాటికి ప్రింట్ అని రాయలేం కదా. సో లూప్ అనేది వాడతాం. ఫర్ i ఈక్వల్స్ టు, మనం సిలో ఎలా వాడాం, ఫర్ i ఈక్వల్స్ టు 0 నుంచి i ఈక్వల్స్ 0, i లెస్ దెన్ ఈక్వల్స్ టు n, n వాల్యూ మనకి ఎంత కావాలంటే అంత ఇస్తాం. సో అప్పుడు ఎన్ని స్టేట్మెంట్స్ ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ప్రింట్ అవుతుంది, ఇలా అనమాట. సో దానికి ఒక స్టేట్మెంట్ రికర్సివ్గా ప్రింట్ అవ్వడానికి మనం పైథాన్లోని లూప్స్ వాడుతున్నాం. సో లూపింగ్లోని మనకి డయాగ్రామ్ చూస్తే అర్థమవుతుంది. మనం ఏదైతే కండిషన్ ఇచ్చామో కండిషన్ చూసుకుంటుంది. కండిషన్ అనేది ట్రూ అయితే లూప్ బాడీలోకి వెళ్తుంది, లూప్ బాడీ నుంచి మళ్ళీ నెక్స్ట్ కండిషన్, అలా ఒకవేళ కండిషన్ ఫాల్స్ అయితే ఎగ్జిక్యూట్ బయటకు వచ్చేస్తుంది అనమాట. కండిషన్ ట్రూ అయితే ఇంకా అలా ఎన్ని కావాలంటే అన్ని స్టేట్మెంట్స్ అలా ప్రింట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఏదో ఒక స్టేట్మెంట్ ఫర్ i ఈక్వల్స్ టు 0, i లెస్ దాన్ n, i అనేది 0 ఉంది, n వాల్యూ 0, n వాల్యూ 2 ఉందనుకో. సో i ఈక్వల్స్ 0, i లెస్ దాన్ n, i ఇంక్రిమెంట్ చేసాం. నెక్స్ట్ వచ్చినప్పటికి i వాల్యూ 1 అయింది, అప్పుడు n అనేది 2 ఉంది. సో 2 కన్నా 1 తక్కువ కాబట్టి ఇంకోసారి ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ iని ఇంక్రిమెంట్ చేశాక i వాల్యూ 2 అయింది, లెస్ దాన్ అండ్ ఈక్వల్స్ 2 అని చెప్పాం కదా. సో ఈక్వల్స్ అయింది 2, సో 2 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ i వాల్యూ అనేది 3 అయిపోయింది, సో n వాల్యూ మనకు 2 ఉంది. సో అప్పుడు ఏం చేస్తుంది, అక్కడే బయటకు వచ్చేస్తుంది అనమాట లూప్ నుంచి. ఇది లూపింగ్ అనమాట. లూప్ వాడి మనం సేమ్ కోడ్ని మాటికి రాయక్కర్లేదు. రీయూజబిలిటీ, మనం ఒకసారి రాసింది దాన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాలా అడ్వాంటేజెస్ అనేవి ఉన్నాయి. పైథాన్లో ఫర్ లూప్. ఇక్కడ ఫర్ లూప్ అనేది ఏం చేస్తున్నామంటే, ఒక ప్రోగ్రాంలో ఒక పార్ట్ అనేది ఉంది, అది ఎక్కువసార్లు ప్రింట్ చేయాలనుకుంటున్నాం, ఓన్లీ ఆ పర్టికులర్ పార్టే. అలాంటప్పుడు పైథాన్లో ఫర్ లూప్ అనేది వాడుతున్నాం. ఈ ఫర్ లూప్ అనేది మెయిన్లీ ఎక్కడ యూస్ చేస్తున్నాం పైథాన్లో అంటే, లిస్ట్స్, టపుల్స్, డిక్షనరీ ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని ప్రింట్ చేసేటప్పుడు ఎక్కువగా మనం యూస్ చేస్తాం. సో దీనికి సింటాక్స్ చూస్తే ఫర్ ఇటరేటింగ్ వేరియబుల్, ఏదైతే మనం వేరియబుల్ని ఇటరేట్ చేయాలనుకుంటున్నాం, ఏ వేరియబుల్ యూజ్ చేసుకొని ఆ వేరియబుల్లో ఉన్నదంతా ఇటరేట్ చేయాలనుకున్నాం, ఆ వేరియబుల్ తీసుకుంటాం. ఇన్ సీక్వెన్స్ అని చెప్పి స్టేట్మెంట్స్ రాస్తాం. ఇది సింటాక్స్ అనమాట. మీకు అర్థం అవ్వాలంటే నెక్స్ట్ ప్రోగ్రాంలో అర్థమవుతుంది. ఇది దీని ఫర్ లూప్ డయాగ్రాము. ఫస్ట్ మనం ఏదైతే ఇస్తున్నామో లూప్ కండిషన్ అనేది ఎంత సీక్వెన్స్ అయితే ప్రింట్ చేయాలో అది తీసుకుంటుంది. సో ఇది ఓకే అయితే నెక్స్ట్ ఐటమ్ లూప్ బాడీకి వెళ్ళిపోతుంది. లేదు, ఇఫ్ నో ఐటమ్స్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద సీక్వెన్స్, అసలు మనం అన్ని ఐటమ్స్ ప్రింట్ చేస్తాం, ఒకవేళ సీక్వెన్స్లో ఏ ఐటమ్స్ లేకపోతే బయటకు వచ్చేస్తుంది, లూప్ అనేది ఎగ్జిట్ అయిపోతుంది. ఇది దీని ఫర్ లూప్ డయాగ్రామ్. ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కనిపిస్తుంది కదా, i అనే ఒక వేరియబుల్ తీసుకున్నాం, దానికి ఈక్వల్స్ టు 1 చేసాం, n ఇప్పుడు మనకు ప్రింట్ చేయాలి. ఇక్కడ n అనేది ఏంటంటే మనం ఇన్పుట్ ఇస్తున్నాము. సో మనకి ఎంతవరకు కావాలో ప్రింట్ చేయాలో ఇక్కడ ఇస్తున్నాం అనమాట. ఇంట్, అది నెంబర్ అనేది ఇంట్లో ఉండాలి కాబట్టి ఇంట్ అని ఇస్తున్నాం. ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ అప్ టు విచ్ యూ వాంట్ టు ప్రింట్ ద న్యాచురల్ నెంబర్స్. మనకి ఎన్ని నెంబర్స్ వరకు న్యాచురల్ నెంబర్స్ కావాలి ప్రింట్ చేయాలంటే ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. సో అది తీసుకుంటుంది ఇన్పుట్ కింద. నెక్స్ట్ ఫర్ లూప్ అనేది రన్ చేస్తున్నాం. ఫర్ i ఇన్ రేంజ్ 0 to మనం ఏదైతే ఇస్తామో 10 అనుకుంటే 10, 0 to 10
ప్రింట్ ఐ కామా అండ్ ఈక్వల్స్ టు మనం ఏదైతే ప్రింట్ చేయాలో అది. ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది 0 1 2 3 4 5 6 7 8 9 10 వరకు అవుట్పుట్ అనేది మనకు ప్రింట్ అయింది. 0 నుంచి 10 న్యాచురల్ నెంబర్స్ అనేది మనకు ప్రింట్ అయింది. ఇది ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. మనకి ఇక్కడ ఏంటంటే ఒక నెంబర్ ఇచ్చి దాని టేబుల్ ప్రింట్ చేయాలి. ఇప్పుడు 10 నెంబర్ ఇచ్చామంటే 10 టేబుల్ అంతా ప్రింట్ చేయాలి. అలాంటి ప్రోగ్రామ్ చూస్తున్నాం. ఫర్ i ఈక్వల్స్ టు 0 i అనే వేరియబుల్ని డిఫైన్ చేసుకున్నాం. నెంబర్ అనేది మనం n అనేది ఏంటి ఇవ్వాలనుకుంటే నమ్ ఈక్వల్స్ టు ఇంట్. ఇంట్లోని ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్, ఏ నెంబర్ ఎంటర్ చేస్తే దాని టేబుల్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఈ ఫర్ i రేంజ్ అనేది 1 నుంచి 11 మధ్యలో ఉండాలి. మనకి i రేంజ్ అనేది ఏంటంటే నెంబర్ ప్రింట్ చేయడం 10. ఇప్పుడు 10 టేబుల్ తీసుకున్నాం. 10 1s నుంచి 10 10s వరకు ప్రింట్ అవ్వాలని రేంజ్ అనేది ఇస్తున్నాం అనమాట. సో రేంజ్ దాన్ని బట్టి ప్రింట్ అవుతుంది. మనం ఫర్ i ఇన్ రేంజ్ 1, 11 ఈ మధ్యలో ప్రింట్ అవ్వాలి మనకి రేంజ్ అనేది. ఇప్పుడు మన ప్రింట్ ఆఫ్ స్టేట్మెంట్ ఎలా ఉండాలంటే %d ఎందుకు వాడతాం? ఇంట్ కోసం వాడతాం. %d ఇంటూ %d ఈక్వల్స్ టు %d num, i, num స్టార్ i. ఇక్కడ ఏంటి నమ్ అనేది మనకి ఏం తీసుకుంటున్నాం? 10 అనేది తీసుకున్నాం. సో 10 నెంబర్ తీసుకున్నాం. i అనేది 1 ఉంది ఫస్ట్ వాల్యూ. సో 10 × 1 ఓకే ఈక్వల్స్ టు 10 అని ప్రింట్ అవుతుంది. ఇక్కడ %d అంటే 10. సో 1 10 × 1 ఆ ఆన్సర్ అనేది ఆన్సర్ ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ ఇంక్రిమెంట్ అవుతుంది దానంతట అదే. నెక్స్ట్ 10 × 2 అలా ప్రింట్ చేస్తున్నాం. మనం మామూలుగా అయితే C++లో ఫర్ i ఈక్వల్స్ 0 i లెస్ దాన్ అండ్ i++ అలా ఇచ్చుకుంటూ వచ్చాం కదా. ఇక్కడ అలా ఇవ్వము, రేంజ్ అనేది ఇస్తామన్నమాట. ఈ రేంజ్ బట్టి అది ప్రింట్ అవుతుంది 1 నుంచి 11 వరకు. సో ఇంక్రిమెంట్ అవ్వకుంటూ అదే రేంజ్ అనేది వస్తుంది. ఇది పైథాన్లో నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే సెకండ్ ప్రోగ్రామ్. నెక్స్ట్ వచ్చేసి నెస్టెడ్ ఫర్ లూప్. పైథాన్లో మనకి ఫర్ లూప్స్, నెస్టెడ్ ఫర్ లూప్స్ వాడుకోవచ్చు. ఒక ఫర్ లూప్ లోపల ఇంకో ఫర్ లూప్ లోపల అలా ఎన్ని ఫర్ లూప్స్ అయినా మనం వాడుకోవచ్చు. ఇది నెస్టెడ్ ఫర్ లూప్ అంటే. దీని సింటెక్స్ చూస్తే ఫర్ ఇటరేటింగ్ వేరియబుల్ 1 ఫస్ట్ వేరియబుల్ మనం ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు కదా. ఇక్కడ ఓన్లీ మనం 2 వేరియబుల్స్ చెప్తున్నాం. ఇటరేషన్ వేరియబుల్ 1 ఇన్ సీక్వెన్స్, ఇటరేషన్ వేరియబుల్ 2 ఇన్ సీక్వెన్స్, బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్, అదర్ స్టేట్మెంట్స్. ఈ బ్లాక్ ఆఫ్ స్టేట్మెంట్ దీనివి, అదర్ స్టేట్మెంట్స్ ఏమైనా ఉంటే అక్కడ అలా రాస్తున్నాం. ఇప్పుడు ఈ నెస్టెడ్ లూప్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా. n ఈక్వల్స్ టు ఇంట్ ఇన్పుట్ ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ యూ వాంట్ టు ప్రింట్. ఇక్కడ ఏం ప్రింట్ చేస్తున్నాం అంటే స్టార్స్ ప్రింట్ చేస్తున్నాం ఈ ప్రోగ్రామ్. సో మనకి Cలో చూస్తే పెద్ద ప్రోగ్రామ్ ఉంటుంది స్టార్స్ ప్రింట్ చేయడం, కానీ ఇక్కడ చాలా చిన్న ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ nకి మనం ఎంత వాల్యూ ఇస్తామో అది తీసుకొని అన్ని రోస్ ప్రింట్ చేస్తుంది. మనకి nకి వాల్యూ ఇవ్వడానికి ఫస్ట్ లైన్ అనమాట. i, j వాల్యూస్ మనకి 0 0 తీసుకున్నాం. ఫర్ i ఇన్ రేంజ్ అనేది మనకి 0 నుంచి n వరకు ఇస్తున్నాం. ఇక్కడ ప్రింట్ చేస్తాం ఏంటి 0 నుంచి n వరకు. మన n వాల్యూ 5 ఇస్తే 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 0 కాకుండా నెక్స్ట్ తీసుకుంటుంది స్టార్. ఫస్ట్ లైన్లో ఒక స్టార్ ప్రింట్ చేస్తుంది. తర్వాత n మనం 5 ఇస్తే 5 లైన్స్ వరకు ప్రింట్ అవుతుంది. 5 స్టార్స్ వరకు ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఫర్ j రేంజ్ ఎక్కడి వరకు ఇచ్చాం? 0 నుంచి i+1. i ఎంత ఇచ్చాము? ఇక్కడ 0 ఉంటే 0 + 1 j రేంజ్. దాని పక్కది అలా ప్రింట్ అవ్వాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకు అవుట్పుట్లోని ఒక స్టార్ ఉంది. దాని తర్వాతకి వచ్చినప్పటికీ ఆ ఫస్ట్ స్టార్ పక్కన పెడితే సెకండ్ స్టార్ చూస్తే అక్కడ మనకు i అనేది ఫస్ట్ స్టార్ i అయితే సెకండ్ స్టార్ ఇది అవుతుంది, సెకండ్ స్టార్ j అవుతుంది. సో అక్కడ స్టార్ అనేది ఫస్ట్ i రేంజ్ 0 to n అని ఇచ్చినప్పుడు ఈ ఫస్ట్ i రేంజ్ అనేది కాలం వైజ్, j రేంజ్ అనేది రో వైజ్ అనమాట. j అనేది మనకి 0 ఇస్తాం, తర్వాత i+1 ఇంక్రిమెంట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ i అనేది 0, n అని ఇచ్చాం. సో దాని రేంజ్ అనేది 0 నుంచి n వరకు ఉంటుంది. సో అక్కడ n అనేది ఏంటి 5 ఉంది. 0 నుంచి 5 వరకు ప్రింట్ అవ్వాలి మనకి i రేంజ్. దాన్ని ప్రింట్ చేసుకుంటాం. నెక్స్ట్ j రేంజ్ ఏంటంటే 0 నుంచి i+1. iని ఇంక్రిమెంట్ చేసిన తర్వాత ఒకవేళ i అనేది 0 ఉందంటే j అనేది 1 అవ్వాలి. సో j ప్రింట్ అవుతుంది ఒక స్టార్. i అనేది 1 అయితే j అనేది ఎంత అవుతుంది? అప్పుడు 2 అవుతుంది. సో i+1 అంటే 2 స్టార్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ i అనేది మనకి ఎక్కడుంది? ఇప్పుడు i అనేది 2 అయింది అనుకో, j అనేది దాని ఎక్స్ట్రాది 3 స్టార్స్ ప్రింట్ అవ్వాలి. సో i+1 2 + 1 3. సో 3 స్టార్స్ ప్రింట్ అవుతాయి. అలా మనకి ఎన్ని అయితే అన్ని. లాస్ట్లో ఎండ్ అని చెప్పి స్టార్ మన ప్రింట్ స్టార్, ఎండ్ అయితే ఆగిపోతాం. ఇది ప్రోగ్రామ్. దీంట్లో మనం ఫర్ లూప్లో ఎల్స్ యూస్ చేసుకుంటాం పైథాన్లో. సో దానికి ఫస్ట్ ఇక్కడ Cలో C++లో మనం ఫర్ లూప్స్కి ఎల్స్ వాడట్లేదు, ఇఫ్ లూప్కి అయితేనే వాడుతున్నాం. ఇక్కడ ఏంటి అంటే మనం ఫర్ లూప్లో కూడా ఎల్స్ అనేది వాడుతున్నాం పైథాన్లో. ఇది మీకు అర్థం అవ్వాలంటే దీని ఎగ్జాంపుల్ చూస్తే మనకి 0 to 5 నెంబర్స్ ప్రింట్ చేయడానికి వాడుతున్నాం ఫర్ లూప్. ఫర్ i ఇన్ రేంజ్ 0 to 5. సో 0 to 5 ప్రింట్ చేయాలి. ప్రింట్ i అనేది ప్రింట్ చేస్తూ వస్తున్నాం. సో ఎల్స్ ఇక్కడ ఏంటంటే ప్రింట్ స్టేట్మెంట్ లోపల మనం ఫర్ లూప్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్ సిన్స్ దెర్ ఈజ్ నో బ్రేక్ అని ఇచ్చాం. దీని
ఈ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే ఇక్కడ ఏంటి 0 to 5 మాత్రమే ఇచ్చాం, అంటే రేంజ్ అనేది అక్కడికి ఆగిపోయింది. 5 తర్వాత మనం ప్రింట్ చేయట్లేదు. సో అక్కడ నుంచి ఎల్ స్టేట్మెంట్కి వచ్చేస్తుంది. ఫర్ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయి ఎల్స్ అనేది ఏంటి అక్కడికి కంప్లీట్ అయిపోతే అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోతే బయటకు వచ్చేయాలి అని అర్థం ఆ సెంటెన్స్కి. సో ఇది యూజ్ చేసుకుని ఇఫ్ అదే ఫర్ ఎల్స్ యూజ్ చేసుకుంది. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 0 to 5 అని ఇచ్చాం. సో ప్రింట్ ఐని ప్రింట్ చేసాం, అక్కడికి బ్రేక్ అయిపోతున్నాం. ఎల్స్ ప్రింట్ ఫర్ లూప్ ఈజ్ ఎగ్జాస్టెడ్ అని చెప్పాలి. సో మనకి ప్రింట్ చేయగానే ప్రింట్ ఐ అనగానే మనకి 0 to 5 ఇక్కడ ప్రింట్ అవ్వలేదు అవుట్పుట్లో చూస్తే. ఇక్కడ లూప్ అనేది మనం ప్రింట్ ఐ అని చెప్పి ఫస్ట్ ప్రింట్ చేయగానే బ్రేక్ అని పాయింట్ ఇచ్చేసాం కదా. సో అక్కడికి బ్రేక్ అయిపోయింది, మిగిలిన ప్రింట్ అవ్వలేదు ఈ స్టేట్మెంట్లో చూస్తే, ఈ కోడ్లో చూస్తే. సో బ్రేక్ అయిపోగానే ఎల్స్ బ్లాక్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయింది. అక్కడ మనకి ఏం ప్రింట్ అవుతుంది, ఫర్ లూప్ ఈజ్ ఎగ్జాస్టెడ్, ద లూప్ ఈజ్ బ్రోకెన్ డ్యూ టు బ్రేక్ స్టేట్మెంట్స్ కమ్ అవుట్ ఆఫ్ లూప్. బ్రేక్ స్టేట్మెంట్ అనేది వచ్చడం వల్ల బయటకు వచ్చడం వల్ల మనకి ఫర్ లూప్ అనేది ఎగ్జాస్ట్ అయిపోయింది అని చెప్పొచ్చు. ఇది పైథాన్లో ఫర్ లూప్. పైథాన్లో వైల్ లూప్ అనేది ఎలా యూజ్ చేస్తామంటే ఇది ప్రీ టెస్టెడ్ లూప్ అని చెప్పొచ్చు. సిలో C++లో కూడా మనం వైల్ లూప్ యూజ్ చేసాం. దీని సింటాక్స్ మీకు నెక్స్ట్లో చూపిస్తాను. అసలు వైల్ లూప్ అనేది ఏంటి, అది ఏం చేస్తుందో చూద్దాం ఫస్ట్. ఈ వైల్ లూప్లో ఏంటంటే సమ్ పర్టికులర్ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటట్టు చేసింది. ఇదేంటి, కండిషన్ ట్రూ అయితే ఆ పార్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది మనకి వైల్ లూప్లో. ఇక్కడ మనకి ఇఫ్ స్టేట్మెంట్ రిపీట్ చేసేటట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది కొన్నిసార్లు. వైల్ లూప్ కొంచెం డిఫరెంట్. ఇక్కడ వైల్ లూప్ అనేది ఏంటంటే మనం ముందే ఇన్ని ఇటరేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనం అక్కడ రాసాము, కానీ కండిషన్ అనేది తర్వాత ఇస్తాం. ఫస్ట్ లూప్ ప్రింట్ చేశాక కండిషన్ ట్రూ అయితే నెక్స్ట్కి మళ్ళీ రావాలి, అలా ఇస్తాం. ఇక్కడ మనకి సింటెక్స్ చూస్తే వైల్ ఎక్స్ప్రెషన్ అనేది ఇస్తాం, తర్వాత స్టేట్మెంట్స్ అనేది ప్రింట్ చేస్తాం. దీని డయాగ్రామ్ చూస్తే కండిషన్ అనేది చూస్తుంది. కండిషన్ అనేది ఇఫ్ ఫాల్స్ అయితే బయటకు వచ్చేస్తుంది, కండిషన్ ట్రూ అయితే లూప్ బాడీలోకి వెళ్తుంది, లూప్ బాడీ నుంచి మళ్ళీ కండిషన్కి వస్తుంది. ఇదంతా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. కండిషన్ ఫాల్స్ అయితే మాత్రం బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు దీని ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ 1 నుంచి 10 నెంబర్స్ ప్రింట్ చేయాలి. దానికి దీంట్లో వైల్ లూప్ యూజ్ చేసుకొని ఎలా కోడ్ రాస్తున్నామో చూద్దాం. ఫస్ట్ i ఈక్వల్స్ టు 1 అంటే 1 వాల్యూ ఇచ్చాము ఐకి. i అనేది లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 10. ఇక్కడ కండిషన్ అనేది ఇచ్చాం, 10కి ఈక్వల్ 10 కన్నా తక్కువ ఉండాలి i వాల్యూ. సో అలా అయితే ప్రింట్ అయ్యి తర్వాత ప్రతిసారి ఐని ఇంక్రిమెంట్ చేస్తూ వస్తాం. ఐ ఇంక్రిమెంట్ చేశాక మనకి ఫస్ట్ i ఈక్వల్స్ టు 1 ఉంది. 1 అనేది 10 కన్నా తక్కువ కాదా చూస్తాం. తక్కువ అయితే ఆ 1 అనేది ప్రింట్ చేస్తుంది. తర్వాత 1 ఇక్కడ i వాల్యూలో 1 అనుకోండి, 1 ఈక్వల్స్ టు 1 + 1 అంటే i వాల్యూ ఇప్పుడు 2 అయింది. ఆ 2 అనేది మళ్ళీ వైల్ కండిషన్కి వెళ్తుంది. 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అయితే ట్రూ అయింది. సో 2ని ప్రింట్ చేస్తాం. అలా 10 నెంబర్స్ వరకు ప్రింట్ చేసుకుంటూ వస్తున్నాం. ఇన్ఫైనైట్ వైల్ లూప్ చూద్దాం. ఇన్ఫైనైట్ అనగానే తెలుసు మనకి ఎంతవరకు ఎగ్జిక్యూట్ అవుతుందో మనకి తెలియదు. సో ఇప్పుడు కండిషన్ ఇస్తే అది ఫాల్స్ అనేది ఎప్పటికీ అవ్వదు, అది అలా ఇన్ఫినిటీ టైమ్స్ అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇది ఇన్ఫినైట్ వైల్ లూప్. దీనికి ఎగ్జాంపుల్ చూస్తుంటే వైల్ 1 అని తీసుకున్నాం, ప్రింట్ హాయ్ వీఆర్ ఇన్సైడ్ ద ఇన్ఫినైట్ లూప్ అని ఇచ్చాం. సో అది మనకు ప్రింట్ అవుతుంది అవుట్పుట్, హాయ్ వీఆర్ ఇన్సైడ్ ద ఇన్ఫినైట్ లూప్. మనం జస్ట్ ఇన్ఫినిటీ లూప్ ఎలా ప్రింట్ చేస్తున్నాం చూసుకుంటున్నాం, మనకి ప్రింట్ అవుతూ వస్తుంది. అలా ఇన్ఫినైట్ లూప్ మనకి ఎంత అయితే అంత, మనం పూర్తిగా బ్యాక్ అయిపోతే అది ఆగుతుంది, లేదంటే అలా ప్రింట్ అవుతూనే ఉంటుంది. ఇది ఇన్ఫినైట్ లూప్. పైథాన్లో వైల్ లూప్ కూడా ఎల్స్ వాడచ్చు. అది ఎలా అంటే ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఇది కూడా 1 to 5 నెంబర్స్ ప్రింట్ చేస్తున్నాం. i ఈక్వల్స్ టు 1 ఉంది ఇనిషియల్గా. నెక్స్ట్ మనం ఎంతవరకు ప్రింట్ చేయాలి, 5 కదా. సో 5 అనే కదా, మీరు 10 అయినా ఇవ్వచ్చు. i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 ఐని ప్రింట్ చేస్తున్నాం. సో i లెస్ దాన్ ఈక్వల్స్ టు 5 అంటే ఐని ప్రింట్ చేశాక మనకి ఏం వాల్యూ వస్తుంది, సో ఫస్ట్ 1 అనేది ప్రింట్ అవుతుంది. సో ఐని ఇంక్రిమెంట్ చేసాం, i వాల్యూ ఇప్పుడు 2 అయింది. సో 2 అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ అలా ప్రింట్ అవుతూ 5 అయిపోయాక అప్పుడు ఎల్స్ ద వైల్ లూప్ ఎగ్జాస్టెడ్, 5 కాకుండా ఎక్కువైతే వైల్ లూప్ ఎగ్జాస్టెడ్, అక్కడికి ఆపేసాం. ఇది ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, i ఈక్వల్స్ టు 1 ఉంది. వైల్ i లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 5 అయితే ప్రింట్ ఐని ప్రింట్ చేస్తాం. అక్కడ వరకు కండిషన్ అనేది 5 వరకు ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ఇప్పుడు i ఈక్వల్స్ టు i + 1 అయితే, అంటే i 1 ఉన్నప్పుడు ఇంక్రిమెంట్ చేసాం, 2 అయింది, 2 ప్రింట్ చేసాం. నెక్స్ట్ అలా ఇంక్రిమెంట్ చేసుకుంటూ రమ్మని ఈ కండిషన్, ఇంక్రిమెంట్ కండిషన్ ఇది. సో ఇఫ్ i ఈక్వల్ టు 3 అయితే i వాల్యూ ఎప్పుడైతే 3 అయిపోయిందో బ్రేక్ అయిపోతాం, అంటే ఇక్కడ కంటిన్యూ అవ్వట్లేదు, లూప్ అనేది బ్రేక్ అయిపోతున్నాం. సో అప్పుడు అక్కడికి ఆగిపోద్ది. మనకి ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుంది, 1, 2 మాత్రమే ప్రింట్ అవుతుంది. 3 అవ్వగానే బ్రేక్ అయిపోవాలి అని ఇక్కడ కండిషన్ ఇచ్చాం కాబట్టి 3 అనేది ప్రింట్ అవ్వదు. ఎల్స్ ప్రింట్ ద వైల్ లూప్ ఎగ్జాస్టెడ్, సో అది ప్రింట్ చేస్తున్నాం. అలా అయితే ఇక్కడ ఏంటి, వైల్ లూప్ ఎగ్జాస్ట్ అయిపోయింది, ఎందుకంటే బ్రేక్ కండిషన్ ఇవ్వడం వల్ల. ఇది ఎల్స్ యూజ్ చేసుకొని వైల్ లూప్లో. అసలు ఇందాక
నుంచి బ్రేక్ స్టేట్మెంట్ వాడుతున్నాం కదా. అసలు పైథాన్లో బ్రేక్ స్టేట్మెంట్ ఏంటి అంటే మనం లూప్ నుంచి బయటకు వచ్చేయడానికి బ్రేక్ స్టేట్మెంట్ అనేది వాడుతున్నాం. ఇక్కడ దీనికి సింటాక్స్ చూస్తే బ్రేక్ లూప్ స్టేట్మెంట్స్ కింద బ్రేక్ అని రాస్తే అక్కడ మనకి బ్రేక్ అయి బయటకు వచ్చేస్తున్నాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏదైతే ఇచ్చానో అదే అనుకోవచ్చు, లేదా వేరే ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాను. ఒక లిస్ట్ ఉంది, లిస్ట్ కోసం నెక్స్ట్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లిస్ట్లో మనం 1 2 3 4 వేరియబుల్స్ అనేవి ఇచ్చాం లిస్ట్లో. సో కౌంట్ ఈక్వల్స్ టు 1 తీసుకున్నాం. ఫర్ ఐ ఇన్ లిస్ట్ మనం ఏదైతే తీసుకున్నాం ఐ అనేది లిస్ట్లో ఉంటే ఎంతవరకు 4, ఐ ఈక్వల్స్ టు 4. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 4 అయితే ఐటమ్ మ్యాచ్ అయింది, ఎందుకంటే 4 లిస్ట్లో ఉంది కాబట్టి ఐటమ్ మ్యాచ్డ్ అని ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ అప్పుడు కౌంట్ ఇంక్రిమెంట్ చేస్తాం. కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ ప్లస్ 1. కౌంట్ 1 వేరియబుల్లో తీసుకున్నాం కాబట్టి 1 ఈక్వల్స్ టు 1 + 1. సో నెక్స్ట్ 2 తీసుకుంటాం. 2 అనేది ఉందా చూసుకుంటాం. అలా అనమాట కౌంట్ అనేది ఇంక్రిమెంట్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్రేక్ ప్రింట్ ఫౌండ్ ఎట్ కౌంట్ లొకేషన్. ఇక్కడ కౌంట్ అనేది 1లో ఉందా చూస్తాం, లేదు 2లో ఉందా చూస్తాం, 3లో ఉందా చూస్తాం, 4లో ఉందా చూస్తాం. ఇక్కడ కౌంట్ అనేది మన ప్లేస్ అనమాట. సో అలా చూసుకుంటూ వస్తాం. ఎప్పుడైతే కౌంట్ వాల్యూ 1 ఉన్నప్పుడు ఈక్వల్స్ టు 4 అయిపోయిందంటే ప్రింట్అవుట్ చేస్తాం ఐటమ్ మ్యాచ్ అని. ఇప్పుడు కౌంట్ అనేది మనకి 4 ఉంటే మనకి ఐటమ్ అనేది కూడా మ్యాచ్ అయినట్టు, ఎందుకంటే 4 అనేది 4th పొజిషన్లో ఉంది కాబట్టి అక్కడ మ్యాచ్ అయ్యి బ్రేక్ అవుతున్నాం. ఇది ఎగ్జాంపుల్. అవుట్పుట్ ఏమొస్తుంది, ఐటమ్ మ్యాచ్ ఫౌండ్ ఎట్ సెకండ్ లొకేషన్. సెకండ్ లొకేషన్ ఎందుకు అయిందంటే 0 1 2 నెక్స్ట్ లొకేషన్లో మనకి ఫౌండ్ అయింది. సో ఫౌండ్ ఎట్ సెకండ్ లొకేషన్ అని చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు బ్రేక్ చూసాం కదా, నెక్స్ట్ కంటిన్యూ స్టేట్మెంట్ చూద్దాం. ఈ కంటిన్యూ స్టేట్మెంట్ అంటే ఏంటంటే ఎప్పుడైతే ఎగ్జిట్ లూప్ అనేది రన్ అయిపోయింది, కండిషన్ సాటిస్ఫై అయిపోయింది, ఐ లెస్ దెన్ ఈక్వల్స్ టు 5 తీసుకుంటే ఐ వాల్యూ 5కి వచ్చినాక అక్కడ ఆగిపోతున్నాం. సో అక్కడ ఆగిపోకుండా మళ్ళీ కంటిన్యూ అవ్వాలంటే కంటిన్యూ అని వాడతాం. కంటిన్యూ అనేది వాడగానే ఏంటి, మళ్ళీ లూప్ అనేది ఫస్ట్కి వచ్చేస్తుంది. సో ఐ వాల్యూ అప్పుడు 1 అయిపోతుంది. ఇలాంటి దగ్గర కంటిన్యూ అనేది వాడుతున్నాం. ఇక్కడ మనకి దీని సింటాక్స్ చూస్తే లూప్ స్టేట్మెంట్ కింద కంటిన్యూ రాస్తాం. అక్కడ ఏంటి, కోడ్ అనేది స్కిప్ అయిపోతుంది. దీనికి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ ఐ ఈక్వల్స్ టు 0 ఉంది, వైల్ ఐ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 10. అంటే 0 నుంచి 9 వరకే, 10 అవ్వకూడదు. సో %d, %i. సో కంటిన్యూ అవుతున్నాం ఎంతవరకు, 10 అనేది సాటిస్ఫై అయ్యే వరకు, అదే 10 కాకుండా ఉండేంత వరకు సాటిస్ఫై. ఐ ఈక్వల్స్ టు i + 1. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏంటి, ఇన్ఫినిటీ లూప్ వస్తుంది. 10 అవ్వకుండా మిగిలినవన్నీ ప్రింట్ చేయొచ్చు కదా, 11 12 13 14 అలా ఎన్నైనా ప్రింట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఇన్ఫినిటీ లూప్ అనేది రన్ అవుతుంది. మ్యాక్సిమం ఎక్కువ కంటిన్యూ వాడితే మనకి ఇన్ఫినిటీ లూప్ అనేది రన్ అవుతుంది. ఇది నెక్స్ట్ వచ్చేసి పాస్ స్టేట్మెంట్. ఈ పాస్ అనేది ఏంటి అంటే పైథాన్లోని పాస్ అనేది ఒక నల్ ఆపరేషన్ అని చెప్పొచ్చు పైథాన్లో. ఇది పాస్ అని మనం ఎప్పుడైతే ఇస్తున్నామో స్టేట్మెంట్ ఇంక ఎగ్జిక్యూట్ అనేది జరగదు. ఎగ్జిక్యూషన్ అయిపోయాక ఇంకేం జరగదు, నల్ ఆపరేషన్ అని చెప్పాము కాబట్టి. ఈ పాస్ అనేది ఎక్కడ మనం మెయిన్లీ యూజ్ చేస్తున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుని ఒక పేరెంట్ క్లాస్ ఉంది, సబ్ క్లాస్ ఉంది. సబ్ క్లాస్లో మనం పేరెంట్ క్లాస్ కోసం రాయాలి, కానీ మనం అక్కడ ఏంటి పేరెంట్ క్లాస్ కోసం సంబంధించి ఏమీ రాయలేదు, పాస్ అని రాస్తాం. పాస్ టు పేరెంట్ క్లాస్ అని రాస్తే పేరెంట్ క్లాస్కి వెళ్తుంది అని అర్థం అనమాట. అక్కడ మనకి ఇక్కడ దీనికోసం బాగా తెలియాలంటే ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమవుతుంది. పాస్ అని రాయగానే అక్కడ మనకి వేరే దానికి వెళ్తుంది అనమాట. ఈ ఎగ్జాంపుల్లో చూస్తే లిస్ట్ ఇచ్చాము, 1 2 3 4 5 వాల్యూస్ అనేవి ఇచ్చాము. ఫ్లాగ్ ఈక్వల్స్ టు 0 అంటే ఫస్ట్ వాల్యూ ఇనీషియల్గా మనం తీసుకుంది 0 వాల్యూ అనమాట. ఫ్లాగ్ అంటే మెమొరీలో లొకేషన్ ఫ్లాగ్ అంటే. ఫర్ ఐ ఇన్ లిస్ట్, ఐ అనేది మనం ఏదైతే చూస్ చేసుకుంటామో అది లిస్ట్లో ఉంటే కరెంట్ ఎలిమెంట్ ఐ ఎండ్ అనేది ఇచ్చేస్తున్నాం, అంటే ఉంది అంటే ఎండ్ చేస్తున్నాం. ఇఫ్ ఐ ఈక్వల్స్ టు 3 అయితే పాస్ చేస్తున్నాం, ఐ 3 అయితే. ఎప్పుడైతే పాస్ క్లిక్ చేసామో మనం పాస్ బ్లాక్లో ఉన్నామని అర్థం చేసుకోవాలి. సో ఫ్లాగ్ అనేది ఇంక్రీజ్ చేస్తాం, ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1. ఇఫ్ ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 కేమ్ అవుట్ ఆఫ్ ద పాస్, ఫ్లాగ్ వాల్యూ 1 అని తీసుకుంటే బయటకు వచ్చేస్తాం. ఇక్కడ ఏంటి పాస్ అనేది ఏంటంటే ఐ ఈక్వల్స్ టు 3 తీసుకున్నాం, అందులో ఉంది అంటే మనకి ఫ్లాగ్ వాల్యూ మారుస్తున్నాం, అంటే మెమొరీలో ఉంది కాబట్టి. సో అప్పుడు ఫ్లాగ్ వాల్యూ మార్చాక ఇప్పుడు 1 ఉంది కదా ఫ్లాగ్ వాల్యూ, ఫ్లాగ్ ఈక్వల్స్ టు 1 అయితే మనకు కరెక్ట్ అనుకుంటూ వచ్చింది, మనం 3 అనేది అందులో ఉందని చూసాం. సో అప్పుడు కేమ్ అవుట్ ఆఫ్ ద పాస్ నుంచి బయటకు వచ్చేయాలి. దీని అవుట్పుట్ చూస్తే కరెంట్ ఎలిమెంట్ 1 ఉంది, నెక్స్ట్ కరెంట్ ఎలిమెంట్ 2 ఉంది, కరెంట్ ఎలిమెంట్ 3 ఉంది. ఇప్పుడు చూస్తే అప్పుడు 3 వరకు కదా మనం ఇఫ్ ఈక్వల్స్ టు ఐ ఈక్వల్స్ టు 3 అని అంటే మనకి ఇన్సైడ్ ద పాస్ బ్లాక్ అని ఉన్నట్టు. సో వీఆర్ ఇన్సైడ్ ద పాస్ బ్లాక్ అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కేమ్ అవుట్ ఆఫ్ ద పాస్, 3లోకి వచ్చేసాం, తర్వాత మనం బయటకు వచ్చేసాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, కరెంట్ ఎలిమెంట్ 4 కరెంట్ ఎలిమెంట్ 5 ప్రింట్ అవ్వాలి. ఇది పాస్ కోసం. ఇవి పైథాన్లో డెసిషన్ మేకింగ్,
లూపింగ్ ఇంకా బ్రేక్ కంటిన్యూ స్టేట్మెంట్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్ మై సబ్స్క్రైబర్స్.